హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు బేసిక్ ఫుడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఉందన్నమాట. నా కొలిక్కి ఆ అబ్బాయి ఏంటనమాట శ్రీలంక అనమాట. మేమిద్దరం కలిసి క్యాబ్ బుక్ చేసుకొని బుర్జ్ అల్ అరబ్ హోటల్కి అయితే వచ్చేసాము. అదంతా హోటల్ వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. హోటల్ అయితే మిడిల్లో ఉంటుంది అనమాట, బీచ్ మధ్యలో. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, 7 స్టార్ ప్రాపర్టీ. ఆ హోటల్ వీడియో అంతా తీస్తున్నాను చిన్న చిన్న క్లిప్స్గా. మార్నింగ్ 9కి రమ్మంటే మేము 7:30కి వెళ్ళి అక్కడ నుంచున్నాము. నన్నేం తీస్తావులే, నువ్వు అయితే ముందుకు వెళ్ళి వీడియో తీయంటున్నాడు. చాలా ప్రీవియస్ హోటల్ అనమాట. అంత లగ్జరీగా ఉంటుందంటే అంత లగ్జరీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. చాలా బాగా కట్టారు కదా. నేనైతే ఫస్ట్ ఇది కూడా ఒక జుమెరాలో ఒక మంచి జుమెరాలో ఒక ప్రాపర్టీ అనమాట. జుమెరా బుర్జ్ అల్ అరబ్, మాస్ అల్ అరబ్, జుమెరా బీచ్ హోటల్, జుమెరా గ్రీక్ సైడ్ హోటల్ అనేది చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. క్లాస్ 9కి స్టార్ట్ అయితే 3:30 అలా అయిపోతుంది అని చెప్పారు. చూద్దాం ఏం జరుగుద్దో అని చెప్పి వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మేము అటువైపు క్లాస్లో కూర్చోవలసింది, ఇటువైపు క్లాసులోకి వచ్చి వీడియోలు తీసుకుంటామంటే ఆయన వచ్చి ఇక్కడే కదమ్మా మీ క్లాసు, ఆ రూమ్లోకి వెళ్ళాలని చెప్పారు. ఇంకా కొంచెం వీడియో తీసుకుందామని చెప్పి రూమ్లోకి వచ్చామన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. డబ్బులు పోతే పోయింది. దుబాయ్ వచ్చిన వాళ్ళు, విజిట్కి వచ్చిన వాళ్ళందరూ ఈ హోటల్కి రావాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. మొత్తం నైస్ వ్యూ అనమాట. మేము 15th ఫ్లోర్లో ఉన్నాము. ఇంకా పైకి వెళ్తే ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది కదా, ఆ వ్యూ ఉంటుంది అనమాట పైన. అది జుమెరా బీచ్ హోటల్, అది క్రాస్గా ఉన్నది. ఇటు సైడ్కి వస్తే అది జుమెరా మాస్ అల్ అరబ్. రీసెంట్గా లాంచ్ అయింది ఆ హోటల్. కిందంతా బీచ్, ఆ మధ్యలో దారి క్యాబ్స్ అవన్నీ రావడానికి, బగ్గీస్ అవి రావడానికి. కట్టిన ఇంజనీరింగ్ అయితే చెప్పుకోవాలి, ఎలా కట్టాడో వాడికే తెలియాలి అనమాట. బాగా కట్టారు, చాలా బాగుంది కదా. ఇది యాక్చువల్గా ఇది రీసెంట్గా ఇది జుమెరా బీచ్ మిడిల్లో ఉంది చూసారా, అదనమాట. వ్యూ ఎంత బాగుంది చూడండి అని చెప్తున్నాను. ఇలా వీడియో తీస్తుంటే ఆయన వచ్చి ఇక్కడ కదమ్మా వేరే క్లాస్లోకి వెళ్ళాలని చెప్తే మేము అటు సైడ్ వెళ్ళామన్నమాట. అది వ్యూ చూడండి ఎలా వేసారు, రోడ్డు బీచ్ మిడిల్లోకి బగ్గి వస్తుంది. అటు సైడు మదీనా జుమెరా అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఇంటర్న్షిప్ ఇచ్చిన ప్లేస్ అది. ఇదంతా జుమెరా ప్రాపర్టీ బీచ్ అనమాట. ఒక లైన్లా ఉంది చూసారు, అక్కడ వరకు జుమెరా బీచ్ ప్రాపర్టీ అంతా పబ్లిక్ బీచ్ అనమాట. కొంచెం శాండ్విచెస్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అని ఇచ్చారు మాకు క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి. శాండ్విచెస్ కూడా ఎలా డెకరేషన్ చేశాను ఇక్కడ చూడలేదు. మేమైతే అంతగా పర్టికులర్గా గార్నిష్ అయితే చేయము. లోపల వ్యూ అనమాట. అసలు కింద నేల చూడండి, మార్బుల్స్ స్టైలింగ్ ఎలా డిజైన్ చేశారు. మొత్తం అందరూ షేక్స్ అనమాట. మొత్తం దుబాయ్ షేక్సే ఉంటారు ఎక్కువ ఇక్కడ. ఎంత బాగుందంటే ఎల్లో కలర్ మార్బుల్ రైక్. నేనైతే ఫస్ట్ టైం చూడడం, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ క్లాస్కి వెళ్ళండి, క్లాస్గా ఏం క్లాస్ అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్ రాసేసాను, రిజల్ట్ రేపు వస్తుంది అని చెప్పి మెయిల్కి పంపిస్తా అన్నారు. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట వెనక్కి. బాగుంది కదా. మొత్తానికి చూడాలి అనుకున్నాను. నాకు కళ అయితే నెరవేరిపోయింది. మొత్తానికి చూసేసాను అనమాట బుర్జ్ అల్ అరబ్ జుమెరా. ఇటు సైడ్ వస్తే అక్వేరియం ఉందన్నమాట. ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎగ్జిట్ అయిపోయి మా షెఫ్ని కలవడానికి వెళ్తున్నాను. ఇంతకుముందు ఇంటర్న్షిప్ చేశాను కదా, అక్కడ కొంతమందిని కలిసి వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తున్నాను. అబ్బాయి శ్రీలంక అనమాట.
వాడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వాడి లాంగ్వేజ్ తప్ప. ఇంకా నేనే ఎలా మేనేజ్ చేసుకుని తీసుకొచ్చాను. వాడి ఎగ్జామ్ కూడా నేనే రాసేసాను. అది బగ్గి అనమాట. ఎవరైనా గెస్ట్ వస్తే రిసీవ్ చేసుకొని మొత్తం అంతా ట్రిప్ వేస్తారనమాట. జుమెరా ప్రాపర్టీస్ అన్నీ చూపిస్తూ ఉంటారు. చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. మొత్తం బ్లూ కలర్ వాటర్ అనమాట. సమ్మర్లోనే బాగా అందరూ వస్తూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి బీచ్ సైడ్. ఎంత పెద్ద హోటల్ చూడండి. దుబాయ్లోనే 7 స్టార్ ప్రాపర్టీ. మొత్తం అన్నీ బీచ్ సైడే ఉంటాయి మా హోటల్స్ అన్నీ. మా హోటల్స్ అంటున్నానని మా హోటల్ నా హోటల్ అయిపోదు. నేను అక్కడ జాబ్ చేసిన కాబట్టి మా హోటల్ అంటున్నాను. వెళ్ళిపోవడానికి మనసు రావట్లేదు, కానీ వెళ్ళిపోవాలి తప్పదు. ఎంతసేపు అని అక్కడ స్టే చేస్తాం, స్టే చేయలేము కదా. ఇదైతే వైల్డ్ బడి అనమాట. వాటర్ అంటూ ఉంటాయి, వాటర్ బీచెస్ ఉంటాయి కదా ఆడుకోవడానికి. ఈ అబ్బాయి సక్సెస్ఫుల్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు.